నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అయితే సర్టిఫికేషన్ అందుకుంది. ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ సానుభూతి పరులకు గాను, జనసేన పార్టీని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళకి కానీ ఇది ఒక అద్భుతమైన వార్త. ఎందుకంటే భారతదేశంలో 58 మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలుగా. సో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, అలాగే 58 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. సో జనసేన పార్టీ 59వ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద అయితే గుర్తింపు పొందింది. ఇది సంబరాలు చేసుకునే వార్త. నిజంగా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినీ అభిమానాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తన ఆశయాల వెనుక, తన సిద్ధాంతాల వెనుక నడిపించేలా చేసిన ఒక గొప్ప వ్యక్తి చేసిన పోరాటం అని అయితే నేను భావిస్తాను. ఇది ఖచ్చితంగా సంబరాలు చేసుకునే వార్తని అయితే నేనైతే ఖచ్చితంగా అనుకుంటాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా గుర్తింపు పొందిన పార్టీగా అవ్వడం అనేది చాలా సాదాసీదా విషయం కాదు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఒక ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ విజయం దశగా వచ్చిన ఒక గొప్ప పోరాట యోధుడిగానైతే నేను ఒక జర్నలిస్ట్గా భావిస్తాను. సో ఇలాంటి కీ సమయంలో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రస్థానాన్ని 2014లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2024లో ఈ దశాబ్ద కాలం పాటు 10 ఏళ్ళు అంటే ఒక మనిషికి చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని ఒక పార్టీని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అత్యంత అమోఘం అని చెప్పాలి. ఈ సమయంలో ఖచ్చితంగా 2014 నుంచి 2024 వరకు జనసేన పార్టీ ప్రస్థానాన్ని అయితే ఖచ్చితంగా మనం కొంచెం క్లుప్తంగానే చెప్పుకోవాలి. 2014లో పార్టీ పెట్టినప్పుడే ఒక ప్రభంజనంలాగా ఆయన స్పీచ్కు కొన్ని వేల మంది ఫిదా అయిపోయారు, కొన్ని లక్షల మంది ఫిదా అయ్యారు. అత్యంత అద్భుతంగా ఒక విప్లవకారుడు రాజకీయాల్లోకి వస్తే ఎంత సంభ్రమాచార్యాలకు గురవుతారో ఆయన మాటల్లో అంత మెస్మరైజింగ్ కనిపించింది. 2014లో ఆయన పార్టీ పెట్టడం ఒక ప్రభంజనం. సో 2014లో వచ్చిన ఎన్నికల్లో చాలా సైలెంట్గా ఉండిపోయారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి, బీజేపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చారు, ఎలాంటి పదవి ఆశించకుండా మద్దతు ఇచ్చారు. 2015లో పూర్తి స్థాయిలో 14 అయిపోయింది, 15 గురించి 15లో పార్టీ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంటే పార్టీ ఆఫీసుని తీసుకోవడం, దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్న అంశాలను అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకున్నారు. 2016కు వచ్చేసరికి మొదటిసారిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్, అంటే అప్పటికే స్టేట్ విడిపోయిన సమయంలో ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అదొక ఇంధనంలాగా, చోదక శక్తిలాగా ముందుకు వెళ్తుంది అని అయితే మొట్టమొదటి గలం ఎత్తింది ఆయనే. అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇది ఖచ్చితంగా విభజన చట్టంలో ఉంది, విభజన చట్టంలో అనుసరించి ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేస్తూనే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక ఊపిరి పోసినట్లు అవుతుంది అని అయితే ఆయన మొదటిసారి అయితే నోరు విప్పారు. 2017కు వచ్చేసరికి పార్టీలోని అభిమానుల్ని కార్యకర్తలుగా మార్చేందుకు సేవాదల్ జనసేన సేవాదళను అయితే మొదలుపెట్టారు. అంటే అభిమానులుగా ఉన్న కార్యకర్తలు మెల్లగా పార్టీలోకి రండి, ఆ రాజకీయాలు వేరు, అభిమానం వేరు అనేలాగా సేవాదళను ఒకటి తీసుకొచ్చారు. ఆ సేవాదళ ప్రతి అప్పటి ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అక్కడున్న ఇతరత్ర కార్యక్రమాలు, పోరాటాల విషయంలో వాళ్ళకి ఒక దశ అయితే చూపించగలిగారు. 2017లో 2018కి వచ్చేసరికి ఉద్దానం ఇష్యూ, శ్రీకాకుళం ఉద్దానం ఇష్యూ అనేది ఎంత కీలకమో మనందరికీ తెలిసింది. ఉద్దానం ఇష్యూ శ్రీకాకుళంలో కొన్ని వేల మందిని ఎలా తినేస్తుంది ఏంటి అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలిగారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలిగారు. అలాగే ఇంటర్నేషనల్ ఇష్యూ చేసి దీన్ని అమెరికా నుంచి కొందరు నిపుణులను కూడా తీసుకురాగలిగారు. శ్రీకాకుళంలో సామాన్యుల వేతనలు అయితే ప్రపంచానికి తెలియజేయడంలో 2018లో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అత్యంత అమోఘం చెప్పొచ్చు. 2019కి వచ్చేసరికి మరోసారి ఎన్నికలు వచ్చినాయి. ఈసారి ఆయన వామపక్ష భావజాలంతో ఉన్న పార్టీల వైపు, అలాగే దళితులను, అలాగే ఇటు కాపులను, వామపక్షాలను మొత్తం కలగలిపి ముందుకు వెళ్తే ఒక కొత్త సమీకరణ అవుతుంది అని ఆలోచించి ఒక కొత్త ముందడుగైతే వేశారు. ఇటు సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు బీఎస్పీని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎన్నికలకైతే వెళ్ళారు. సో అప్పుడు త్రిముఖ పోటీలో అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. 2019కి వచ్చేసరికి ఆ కుంగుబాటుకు ఏమాత్రం లోను కాకుండా అతి తక్కువ సమయంలో బయటకు వచ్చి
ప్రజలు ఇచ్చిన తీర్పునైతే నేను గౌరవిస్తున్నానని ఒక అద్భుతమైన వాక్కులు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని మూసేది లేదు, నన్ను నలుగురు వచ్చి మోసుకెళ్లే వరకు ఈ పార్టీ నడుస్తుందని చెప్పడం పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న అత్యంత అద్భుతమైన పరిణతికి నిదర్శనంగా చాలామంది భావించారు. సో అప్పుడే 2020లోనే ప్రభుత్వం మొదలైన 2020లోనే 6 నెలలు కూడా తిరగకముందే వెంటనే ఇసుకకు సంబంధించిన కొరత రావడంతో వైజాగ్లో లాంగ్ మార్చ్ అయితే చేశారు. ఇదొక ప్రపంచం అయితే అయింది. 2020 వచ్చేవరకు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఒకేసారి పార్టీని నిలబెట్టడానికి ఆయన చేయని కృషి అయితే ఏమీ లేదని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఆయన పార్టీని నిలబెట్టడానికి చాలా పాటలు అయితే మొదలుపెట్టారు, సినిమాలు ఆర్థిక కష్టాలు అన్ని చుట్టుముట్టినాయి. సో 2021 వచ్చేసరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన అరాచకం అంతా ఇంత కాదు. సో గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కనీసం నామినేషన్లు వేయడానికి భయపడుతున్న సమయంలో జన సైనికుల్ని ఉత్తేజపరిచి, జన సైనికుల్లో ఉన్న పోరాటాన్ని మేల్కొల్పి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు వేయండి, ఖచ్చితంగా మేము అండగా ఉంటామని వాళ్ళలో ధైర్యం నూరిపోయడంలో 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కొన్ని సీట్లను కూడా గెలుచుకోవడం అప్పుడప్పుడే, అంటే కనీసం ఒక సీటు గెలుచుకున్న వ్యక్తి రాజోలు ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన తరుణంలో పార్టీ ఎంటీగా ఉన్న సమయంలో యువతను ఆయన ముందుకు నడిపించిన తీరు, స్థానిక సంస్థల్లో ముందుకు నడిపించిన తీరు అయితే అత్యంత అద్భుతం అని చెప్పాలి. 2022 పార్టీకి కానీ ఒక రాజకీయ వ్యూహానికి కానీ ఇప్పటం సభ మార్చి 14వ తారీఖున ఇప్పటంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ ఒక నాంది. పార్టీ ఒక డైరెక్షన్లో వెళ్తుందాన్ని పూర్తి స్థాయిలో ఇంకో డైరెక్షన్లోకి తీసుకువెళ్ళి దాన్ని ప్రజల ఆమోదం పొందడానికి ఆయన తీసుకున్న అత్యంత అద్భుతమైన కీలకమైన నిర్ణయం ఇప్పటం సభ 2022లో జరిగింది. అదే సమయంలో కౌలు రైతుల భరోసా యాత్ర ద్వారా ప్రజలందరి మన్ననలు కూడా పవన్ కళ్యాణ్ గారు పొందగలిగారు. 2022లోనే 2 సంఘటనలు, కౌలు రైతుల సభ, ఇటువైపు రాజకీయంగా ఏమో ఇప్పటంలో తీసుకున్న నిర్ణయం, ఎట్టి పరిస్థితుల్లో ఓటు చేయలేనివ్వను అని చెప్పడం. ఈ రెండు ఒక అత్యంత అద్భుతమైన నిర్ణయాలని చెప్పాలి. 2023కి వచ్చేసరికి సిబిఎన్ గారిని అరెస్ట్ చేయడం, కళ్యాణ్ గారిని తెలంగాణ సరిహద్దుల దగ్గర ఆఫ్ చేయడం లాంటి విషయాలు కానీ పూర్తి స్థాయిలో ఒక చాలా బర్నింగ్ ఇష్యూస్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం అవినీతిని ఎండగట్టడంలో కానీ, లేకపోతే పోరాటం చేయడంలో కానీ, శ్రేణులను ముందుకు నడిపించడంలో కానీ, పొత్తు కుదుర్చుకోవడంలో కానీ, రాజకీయ వ్యూహాలు వేయడంలో కానీ 2023 చాలా కీలకంగా నడిచిందని చెప్పాలి. 2024 వచ్చేసరికి పూర్తిగా ఎన్నికల మూడు వచ్చింది. పూర్తిగా ఎన్నికల్లోకి వెళ్ళి పార్టీ తన అత్యంత ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరు కూడా అత్యంత అరుదైన ఘనతను, అత్యంత అరుదైన విజయాన్ని నమోదు చేసుకోలేని 100% స్ట్రైక్ రేట్ను, ఇటువైపు రెండు ఎంపీ సీట్లు, అటు 21 ఎమ్మెల్యే సీట్లను తీసుకొని తన అపరచాణిక్యంతో రాజకీయం అంటే ఎలా చేయాలి అనేది చూపించగలిగారు. చివరికి 2024లోనే పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మాటను అభిమానులకు చెప్పగలిగారు. ఈ ప్రస్థానం మొత్తంలో కూడా ఇప్పుడు ఈ ప్రస్థానాన్ని గుర్తించి, ప్రస్థానంలో 2024లో వచ్చిన ఓట్లను గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘం అయితే గుర్తింపు పొందిన పార్టీగా 59వ పార్టీగా జనసేన పార్టీని అయితే గుర్తించింది. ఇది ఒక అద్భుతమైన చరిత్ర. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రాసిన చరిత్ర, ఆయన రాసిన ఏకలవ్య చరిత్ర అని అయితే నేనైతే చెప్తాను. ఇది ఒక అద్భుతమైన ఘట్టమని అయితే నేనైతే భావిస్తాను. జనసేన పార్టీ అంశాల్లో కానీ, జనసేన పార్టీ యొక్క ఇంకా నేనేమైనా మర్చిపోయిన విజయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాని మీద అయితే చర్చిద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే కొంచెం లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.